మనం చరిత్రలోకి పయనించి చూశామంటే ఎన్నో ఏళ్ల క్రితం మన భూగ్రహం ఎంతో బరువును మోసింది. భయంకరమైన రాక్షసులు, రాజులు ఉండేవారు. వీరి అత్యాశ వల్ల ఎన్నో ఘోరాలు జరిగాయి. భూమాత పూర్తిగా రక్తసిక్తం కావలసి వచ్చింది. ఎందుకంటే వీరి దారికి అడ్డొచ్చే వారందరినీ హతమార్చేవారు. అన్యాయం, గందరగోళం ఎక్కువయ్యాయి. ఆ బాధను, వేదనను భరించలేక భూమాత బ్రహ్మదేవుని సహాయం కోరింది. బ్రహ్మదేవుడు సృష్టికర్త. అన్నీ ఆయనే సృష్టించారు. సృష్టి కార్యాన్ని చూసుకుని మిగతా దేవతలందరితో కలిసి బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును కలుసుకున్నాడు. శ్రీ మహావిష్ణువు దేవాదిదేవుడు. బ్రహ్మదేవుడు ఆయనను ప్రార్థించాడు. నా ప్రియమైన భక్తులారా, మీ ప్రార్థనని విన్నాను. ఇక నేను భూమి మీద అవతరించే సమయం వచ్చింది. ధర్మాన్ని కాపాడి అధర్మాన్ని అంతం చేస్తాను. మీరు దేనికి భయపడనక్కర్లేదు. ఈ సమస్యల నుంచి మీకు విముక్తిని కలిగిస్తాను. నాయనా కృష్ణ, రావడానికి ఇంత ఆలస్యమైంది? హంసి తన తల్లిని వదిలి రానేలేదు, అందుకే ఆలస్యమైంది. మొత్తం పాలు తాగేసుంటుందని నాకు అనిపిస్తుంది. ఏమిటి మళ్ళీ నా హంసి? త్వరలోనే కృష్ణుణ్ణి మించిపోయేలా ఉన్నావు. జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న. నీ రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉంటాను. కృష్ణ, నాన్న కృష్ణ, నీకోసం నేనొకటి తీసుకొచ్చాను. కానీ నా కోసం మీరు ఇది పెట్టలేదు కదమ్మా. ఇవ్వండి. ఇవి నువ్వు తినకూడదు మధు. ప్రత్యేకంగా ఈ రసగుల్లాల్ని కృష్ణుడికి నచ్చిన విధంగా కృష్ణుడి కోసం మాత్రమే తయారు చేశాను. ఇవి నువ్వు తినకూడదు. వెళ్ళిక్కడి నుంచి. నీకు నీ భోజనం ఇచ్చేశాను కదా. నాకిది చాలా నచ్చింది. ఏమిటి కోమల, మధుకు కూడా ఒకటి ఇవ్వచ్చు కదా? అవును, నిజమే. ఆవిడ చెప్పిన మాట వినండమ్మా. ఓ బుజ్జి కృష్ణ, నాన్న, నేను నీకోసం ఇది తయారు చేసి తెచ్చాను. నీకు నచ్చిన విధంగా ఇది చేశాను. ఇది చాలా మెత్తగా రుచిగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది. కృష్ణ, నా ముద్దుల కన్నయ్య, వాణ్ణలా ముద్దు చేసి మీరు చెడగొట్టకండి. ఇక మీరు బయలుదేరండి. అన్నిటినీ అందరూ కలిసి తినండి, సరేనా? అలాగే అమ్మా. మీరందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు. నేను వస్తాను. యశోదా, నీ కొడుకు కృష్ణుడు ప్రత్యేకమైనవాడు. అతను మురళి ఎంత బాగా వాయిస్తాడో తెలుసా? మా అందర్నీ మైమరపెంచి నాట్యం చేయిస్తాడు. ప్రతిరోజు కృష్ణుణ్ణి చూస్తూ ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది. ఆ రోజంతా ఎంతో తృప్తిగా ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమే. ఓ యశోదా, ఒక్కోసారి మా పిల్లల్ని కృష్ణుడి ముందు మర్చిపోతుంటాం. ఎప్పుడు కృష్ణుడి జ్ఞాపకాలే తెలుసా? నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. కృష్ణుడు లాంటి కొడుకు నాకు ఉండుంటే ఎంత బాగుండేది. అవును, నాకు కూడా. బ్రహ్మదేవ, నేను చూసిన ప్రతిదాన్ని మీకు తెలియజేశాను. ఈ చిన్న పిల్లవాడు కృష్ణ దేవుళ్లకే దేవుడని నాకు అనిపిస్తుంది. బాగా విను. ఈ ప్రపంచంలో సృష్టి కార్యాన్ని చూసుకునేది నేనే. నాకన్నా బాగా శ్రీ మహావిష్ణువు గురించి ఇంకెవ్వరికీ తెలియదు. ఆయన ఎందుకని వైకుంఠంలో ఉన్న తన జీవితాన్ని వదులుకుని ఒక మామూలు మనిషిగా బృందావనానికి వెళ్లి ఉండాలి చెప్పు? దయచేసి నన్ను క్షమించండి బ్రహ్మదేవ, కానీ సృష్టి రహస్యాల్ని, ప్రకృతి శక్తుల్ని ఎదిరించగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఈ రోజు ఉదయాన్నే అగాసురుణ్ణి ఆ పిల్లవాడు హతమార్చాడు. నువ్వు చెప్పేది నిజమేనా? నిజానికి నాకేమీ ఆశ్చర్యంగా లేదు. కాని శ్రీ మహావిష్ణు గురించి నాకు తెలియంది ఏదీ లేదు. ఒక బాధ్యత గల సేవకుడిగా ఆయన ఏం చేసినా సరే నేను తప్పకుండా తెలుసుకుంటూ ఉంటాను. అందువల్ల నా నమ్మకం ఏమిటంటే ఈ పని చేస్తున్నది ఒక గొప్ప మంత్రశక్తులున్న వ్యక్తి, ఒక ఇంద్రజాలికుడు. అతను ఎవరని నేను తెలుసుకోవాలి. లేదంటే అక్కడున్న ప్రజలకి ఏదైనా ప్రమాదం జరగొచ్చు. అవును బ్రహ్మదేవా. ఇక ఈ సమస్యని నేనే పరిష్కరిస్తాను. వెంటనే భూమికి వస్తాను. ఆ పిల్లాడు ఉన్న బృందావన గ్రామానికి వెళదాం. నువ్వు కూడా నాతో పాటు అక్కడికి రావాలి. అలాగే వస్తాను బ్రహ్మదేవా. 「
స్నేహితులారా, మీ అందరికీ ఎంత సంతోషంగా ఉందో నాకు కూడా సంతోషంగా ఉంది. ఈ బృందావనం అడవుల కన్నా అందమైన ప్రాంతం ఇంకేదీ లేదు. నాకు ఈ అడవులంటే చాలా ఇష్టం కృష్ణ. ఇక్కడ మనం ఆకలితో ఉండాల్సిన అవసరమే లేదు. ఆ? ఆ పండు ఇక అంతే. అత్యాస వల్ల ఏం జరిగిందో చూసారా? ఓహో, నువ్వు చెప్పిన ఆ పిల్లాడు దాగి ఉన్నది ఇచ్చటేనా? తన స్నేహితులతో పాటు హాయిగా ఆడుకుంటున్నాడు. ఇతనిలో ఆ మంత్రశక్తి అంతా ఎక్కడ దాగున్నట్టు? అసలు ఆవులు మేపుకుని ఇతడు ఏ మంత్రాలు వేయగలడు? ఒక్కసారి అతను చేసిన పని చూడండి. ఈ రోజు ఉదయాన్నే అగాసురుణ్ణి చంపాడు. అతను ఎలా? సరే సరే పాండు, ఎందుకింత విరక్తిగా మాట్లాడుతున్నావు? నాకు ఒక ఆలోచన వచ్చింది. చెప్పండి బ్రహ్మదేవ. కానీ ఇప్పుడు మనం ఎదిరించబోయేది ఒక గొప్ప ఇంద్రజాలికుణ్ణి. ఆ దేవుడు నాకు సృష్టి రహస్యాన్ని చెప్పి సృష్టి కార్యాన్ని అప్పగించాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావా? బ్రహ్మదేవుణ్ణైన నేను ఈ చిన్న పిల్లాడిలో ఉన్న ఏ రహస్యాన్నైనా తెలుసుకోగలను. ఏం చేయాలో చెప్తాను, ఇలా రా. అర్థమైంది కదా హంసి? అప్పుడే నువ్వు కూడా ఏదో ఒక రోజు పెద్ద ఆవవుతావు. నువ్వు పెద్ద అయ్యాక మా అందరికి ఎక్కువ పాలని ఇవ్వగలుగుతావు. ఆగు! హంసి! హంసి! హంసి, ఎక్కడికి వెళ్ళిపోయావు? కృష్ణ, నేనేంతో రుచికరమైన తెచ్చాను. ఇదిగో, నువ్వు కూడా తిను. కృష్ణ, మా అమ్మగారు ఎంతో రుచికరంగా రసగుల్లాలు తయారు చేశారు. ఇదిగో, నువ్వు కూడా తిను. మా అమ్మగారు మన కోసం కచోరీలు పంపించారు. నీకు కూడా ఇవ్వమని చెప్పారు కృష్ణ. ఓ కృష్ణ, మా అమ్మగారు కూడా నీకు ఇష్టమైనదో ఇచ్చారు. ఇదిగో, తీసుకొని తిను. ఇప్పుడు నేనేం తీసుకొచ్చానో మీరందరూ ఒకసారి చూడండి. రుచికరమైన మామిడి పళ్ళతో తయారు చేసిన అద్భుతమైన మామిడి తాండ్ర. మనందరికి తగినట్టే మా అమ్మగారు ఇచ్చారు. కృష్ణ, కృష్ణ, ఆవుతుడు ఎక్కడున్నాయో తెలియట్లేదు. వాటి కోసం మొత్తం అంతా వెతికాను. సరేలే సుబాల, ముందు కూర్చో. నువ్వు ఇంకా భోంచేయలేదు కదా, ఇంకంతా నేను చూసుకుంటాను సుబాల. ఆ దూడలన్నీ అడవిలోకి వెళ్ళిపోయి ఉంటాయి. నువ్వు ఇక్కడే కూర్చొని తిను. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకుని వస్తాను. ఇక్కడ చెంకీల వర్షం పడుతుంది. ఇది చూడడానికి చాలా బాగుంది. కృష్ణ, నాకెందుకో కానీ ఎంత వెతికినా
దూడలు కనిపించలేదు. మీరు కూడా వచ్చారంటే ఆ? మధు, శ్రీధమ్, చారు, సుబాలా, మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడికి ఎవరు వచ్చింటారు? ఈ పని చేసింది బ్రహ్మదేవుడా. నాతోనే ఆటలాడుతున్నాడు. మీరొచ్చి అడిగినందువల్లే నేను ఈ భూమికొచ్చాను. కానీ ఇప్పుడు మీరే నన్ను అనుమానిస్తున్నారా? సుబాలా, మధు, మీరు నా కొడుకుని ఎక్కడైనా చూసారా? కృష్ణుడు మిగతా పిల్లలు ఎవరూ తిరిగి రాలేదు. ఎప్పుడో వాళ్ళు తిరిగి రావాలి కదా. ఇప్పటికే ఆలస్యమైంది. వీళ్ళందరూ వాళ్ళ పిల్లల కోసం వెతుకుతున్నారు. బ్రహ్మదేవుడు అనుకున్నది నేను జరగనివ్వను. ఈ సమస్యలో వీళ్ళు బాధపడకూడదు. బృందావనంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేనంటే ప్రాణం. ఎప్పుడూ వాళ్ళ పిల్లాడుగానే నన్ను చూశారు. ఇక్కడున్న ఆవులన్నిటికి కూడా వాటి దూడల కన్నా నేనంటేనే ఇష్టం. అందుకని వీళ్ళందరికీ వాళ్ళ కోరికను నెరవేర్చుకునే ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఒకరిగా మారాలి. సరే, ఇక అందరం మన ఇళ్ళకి వెళ్దాం. అందరూ ఎదురు చూస్తుంటారు, మన కోసం దిగులు పడుతుంటారు. అటు చూడండి, అడుగో కృష్ణుడు. కృష్ణుడు మొహం ఎంత ప్రకాశవంతంగా ఉందో. మధు, ఈ రోజు నా కొడుకు మధు మొహం కూడా చాలా ప్రకాశవంతంగా ఉంది. అవును, సుబలా కూడా అంతే అందంగా ఉన్నాడు. చూడు యశోదా, ఈ రోజు పిల్లలందరూ ప్రకాశవంతంగా ఉన్నారు. అందరూ ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. చూడ్డానికి కృష్ణుడి వలె ఉన్నారు. మొత్తానికి ఈ రోజు ఏదో ఇంద్రజాలంలా ఉంది. ఆ విధంగా కృష్ణుడు పిల్లల రూపంలో, దూడల రూపంలో ఆ బృందావనములో జీవించాడు. ఇలాగే ఎన్నో రోజులు గడిచిపోయాయి, ఎన్నో నెలలు గడిచిపోయాయి. కాని బ్రహ్మదేవుడు మాత్రం ఈ పిల్లల్ని, దూడల్ని మాయ చేసి ఉంచారు. కృష్ణుడేమో బృందావనములో ఉన్న తన తల్లిదండ్రుల్ని ఎంతో సంతోషపరిచాడు. ఆవులు కూడా తమ దూడల పట్ల ఎంతో ప్రేమను చూపేవి. గ్రామస్తులు తమ సంతోషానికి కారణమేమిటో తెలుసుకోలేకపోయారు. అసలు నిజం ఏమిటంటే, ప్రతి ఇంటిలోనూ ఉన్నది ఆ శ్రీకృష్ణ పరమాత్మే. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అన్నిటిలోనూ ఉన్నారు. మన బృందావనంలో అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు కదా. మీరు చెప్పేది నిజమేనండి. ఎవరూ దేని గురించి చెప్పడం లేదు. తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని చూసి ఎంతో మురిసిపోతున్నారు. గోవులు కూడా సంతోషంగా ఉన్నాయి. ఆవుల నుంచి దూడల్ని విడదీయటానికి పనివారు ఎంతో కష్టపడుతున్నారు. దూడల మీద ఆవులకు మరింత ప్రేమ ఎక్కువైంది. అందరూ ఇలా సంతోషంగా ఉండడం చూస్తుంటే నాకు కూడా సంతోషంగా ఉంది. పిల్లలు ఒకరికొకరు ఎంతో ప్రేమగా ఉన్నారు. కృష్ణుడి మీద నాకున్న ప్రేమ గుర్తుకొస్తోంది. కృష్ణుడు నా పక్కనుంటే నేను నా సర్వస్వాన్ని మర్చిపోతుంటాను. ఇక్కడున్న ప్రతి తల్లి అదే పరిస్థితిలో ఉంది. నాకర్థమైంది యశోదా, ఇదేదో ఇంద్రజాలం. మన బృందావనం ఏదో ఇంద్రజాలంలో మునిగి ఉంది. యశోదా, ఖచ్చితంగా ఇందులో ఏదో ఉంది.
నాకు తెలుసు కన్నయ్యా, వచ్చింది నువ్వేనని నాకు తెలుసులే. ఓరి దేవుడా, అసలు నేను ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నానో తెలియటం లేదు. భూప్రపంచం మీద 1 సంవత్సరం గడిచిపోయింది. బృందావనానికి వెళ్లి కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూడాలి. అతని స్నేహితుల్ని దూడల్ని కోల్పోయాడు కదా. ఆ, అసలు ఇదంతా ఎలా సాధ్యం? ఈ పిల్లలందరూ పైన మేఘాల్లో ఉన్నారు కదా. ఈ దూడలన్నింటినీ కూడా నేను కాల ప్రపంచంలో దాచాను. మరి వీళ్ళంతా ఇక్కడెలా ఉన్నారు? కృష్ణుడితో ఆడుకుంటున్నారా? అసలు ఏమిటిది? అవును, నా ప్రభువు శ్రీ మహావిష్ణువు ఇక్కడికెలా వచ్చారు? నేనే బ్రహ్మదేవుణ్ణి. మరి ఇంతమంది బ్రహ్మదేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఓరి భగవంతుడా, అసలు ఈ ప్రాంతంలో ఏం జరుగుతోంది? విష్ణుదేవా, దయచేసి నన్ను క్షమించండి. అజ్ఞానంలో నేను ఇలా నడుచుకున్నాను. దయచేసి నన్ను క్షమించండి విష్ణుదేవా. పంచముఖ బ్రహ్మ, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికే వచ్చాను. ఎంతైనా మీరు చాలా శక్తివంతురని నాకు కూడా తెలుసు. కాకపోతే మీలో ఉన్న భ్రమ వల్ల మీరు అది మర్చిపోయారు. మీరు నా భక్తుడని కూడా నాకు తెలుసు. మీ మనసులో ఎటువంటి దురుద్దేశాలు లేవు. మీకోసమే నేను ఏర్పాటు చేశాను. నిజాన్ని నువ్వు తెలుసుకోవడం కోసమే ఇదంతా. వీళ్ళని చూడు, ఎన్నో ప్రపంచాల నుంచి వచ్చిన బ్రహ్మదేవుళ్ళు. అప్పుడే నీ గురించి నువ్వు ఒక నిజాన్ని తెలుసుకోగలవు. ఎన్నో వేల ప్రపంచాలున్నాయి. వాటిలో ఒకటి చూసుకునేవాడివే నువ్వు. నీ ప్రపంచాల కన్నా గొప్ప ప్రపంచాలున్నాయి. నీకన్నా శక్తివంతమైన వాళ్ళున్నారు. నువ్వు అనుకున్న దానికన్నా అన్ని విషయాలు చాలా గొప్పవి. కృష్ణ, నేను చాలా పెద్ద తప్పు చేశాను. తెలియక ఈ విధంగా చేశాను. నీ గొప్పతనం 1000 సూర్యుళ్ళ కన్నా ఎక్కువ. కాకపోతే నాకు అర్థం కానిదేమిటంటే, బృందావనంలో ఉన్న నీ స్నేహితులకి నీ గొప్పతనం ఎందుకు అర్థం కావటం లేదు? వాళ్ళు మామూలుగా స్నేహితుడిగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. వాళ్ళ ప్రేమ నిజంగా అంత స్వచ్ఛమైనది. నేనేం చేసినా సరే, పెద్ద పని అయినా చిన్న పని అయినా సరే, వాళ్ళకి నేనంటే ఇష్టం. జ్ఞానంతో వేదాలను చదివి అన్ని విషయాల్ని తెలుసుకున్నా నన్ను అర్థం చేసుకోలేరు. నన్ను అర్థం చేసుకోవాలంటే నిజమైన భక్తి, ప్రేమ ఉండాలి. హే కృష్ణ, విష్ణుదేవుని రూపమే మీరు. ఓ ప్రభు, దయచేసి నా అజ్ఞానాన్ని క్షమించు. ఈ రోజు మీరు నా కళ్ళు తెరిపించారు. నాకు చేసిన ఈ సహాయానికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. నేను ఎప్పటికీ మిమ్మల్ని ఇలాగే ఓ అందమైన అబ్బాయి రూపంలో జ్ఞాపకం పెట్టుకోవాలని మిమ్మల్ని మనసారా వేడుకుంటున్నాను. అలాగే నే చేసిన తప్పు కూడా నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. ఏంటి మిత్రులారా, ఎంతసేపు ఇలా నిద్రపోతారు? ఇంటికి వెళ్లే సమయమైంది. కృష్ణ, నాకెంతో ఒక విచిత్రమైన కల వచ్చింది. అవును, నాకు కూడా. కడుపు నిండా తిని మధ్యాహ్నం పూట నిద్రపోతే ఇలాంటి కలలే వస్తుంటాయి.
నాకైతే సంవత్సరం అంతా నిద్రపోయినట్టుంది. ఒక్కొక్కసారి నిద్రపోతుంటే ఎంతకాలం గడిచిందో ఎవ్వరికీ తెలీదు. నాన్నా కృష్ణయ్య, అసలు ఏం జరిగింది? ఈ ఇంద్రజాలం ఇదంతా చేసిందెవరు? అమ్మా, మీరు అసలేం మాట్లాడుతున్నారు? ఇంద్రజాలమా? నేనెప్పటికీ మీ కొడుకునే అమ్మా. మీరు అనుకునేలా కాదు. నా కన్నయ్య,